We want justice. We want justice. We want justice. Geo number 21. రద్దు చేయాలి. Geo number 21. రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులైజ్ చేయాలి. 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లని రెగ్యులైజ్ చేయాలి. Geo number 21. రద్దు చేయాలి. Geo number 21. రద్దు చేయాలి. కాలం వెళ్ళదీసింది. ఈరోజు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పక్కన పెట్టి జీవో నెంబర్ 21 అని తీసుకొచ్చి ఈ మొత్తం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1400 కుటుంబాలకు అన్యాయం చేయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వము. వెంటనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసి తర్వాతనే జీవో నెంబర్ 21 ప్రకారము రిక్రూట్మెంట్ చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వాడుకుంటూ ప్రభుత్వం ఏ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ల కాంట్రాక్ట్ వాళ్ళను యూజ్ చేసుకొని ఇప్పుడు అవసరానికి వాడుకునేప్పుడు రోడ్డు మీదకి పడేసే దుస్థితికి తీసుకొచ్చినారు ఈ జీవో నెంబర్ 21 వల్ల. ఈ జీవో నెంబర్ 21 వెంటనే రద్దు చేసి ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇది JNTH మహబూబాబాద్ నుంచి మేము ఇస్తున్న రిప్రజెంటేషన్. We want justice. We want justice. రద్దు చేయాలి. రద్దు చేయాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి. నా పేరు ఆర్వి ప్రసాద్ భూక్యా, అసిస్టెంట్ ప్రొఫెసర్ JNTU మహబూబాబాద్ యూనిట్లో పనిచేస్తున్నాను. నేను EC డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మాకు గత 15-20 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేదు, 7th పే లేదు, ఎటువంటి అలవెన్సెస్ లేకుండా మేము తక్కువ జీతానికి పనిచేస్తున్నా. ఫర్దర్గా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ప్రభుత్వం ప్రకటించిన విధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుంది అనుకుని మేము అదే ఆశాభావంతో ఇంకా కంటిన్యూ చేస్తుంటే రీసెంట్గా జీవో నెంబర్ 21 ఇచ్చేసి అందులో మాకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఆ జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. దానికి విరుద్ధంగా మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ ఈ ఒక్క JNTU మహబూబాబాద్ యూనిట్లో కాకుండా గత 12 యూనివర్సిటీల్లో 1400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను మా నిరసన తెలుపుతూ ఎక్కడికక్కడ ఏ యూనివర్సిటీల్లో ఆ యూనివర్సిటీల్లో చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గర కూడా పోయే ప్రయత్నంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ లో భాగంగా మాకు ఇక్కడ నుంచి పోవడానికి అలవెన్స్ పోవడానికి ఇది లేక, గత్యంతరం లేక ఇక్కడ మా ప్రొటెస్ట్ ని తెలియజేస్తున్నాము. మమ్మల్ని దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళ జీవితాలని అన్యాయం చేయకుండా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి మా తరపున ఏ పొలిటీషియన్ అయినా సరే, హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి పాదాభి నమస్కారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మా బతుకుని అన్యాయం చేయకండి. ఇన్ని రోజులు తక్కువ జీతానికైనా సరే మేము పనిచేసాము. ఏదైతే గత ప్రభుత్వంలో ఏ జూనియర్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్ కావచ్చు, వేరే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, ఎవరైతే ఎలా అయితే రెగ్యులరైజ్ చేశారో అదే విధంగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేసి జీవో నెంబర్ 21 తీసుకురావడం అది చట్ట విరుద్ధం అని మేము భావిస్తూ మమ్మల్ని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే మిమ్మల్ని మేము అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మా 1400 మంది జీవితాలు, 1400 మంది ఫ్యామిలీస్ జీవితాలు రోడ్డును పాలు చేయకుండా దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ 7th పే, బేసిక్, HRA, DA లేకుండా ప్రజెంట్ ఇప్పటికీ ఎటువంటి అలవెన్సెస్ లేకుండా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. రేపొద్దున జీవో నెంబర్ 21 ప్రకారం రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈ 1400 మందిని బయట పంపించే తరిమేసే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ఈ 1400 మంది ఎంప్లాయీస్ తరఫున మేము మహబూబాబాద్ యూనిట్ తరఫున మేము ప్రకటించేది ఒకటే, ఏంటిది మా జీవితాలనే అన్యాయం చేయకండి, దయచేసి రెగ్యులర్ చేయాలి. We want justice. We want justice. జీవో నెంబర్ 21 జీవో నెంబర్ 21 ని వెంటనే